అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రముఖ యోగా గురువు అయినటువంటి రామ్దేవ్ బాబా గారు, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఏదైతే యోగాకి సంబంధించి చాలా ఘనంగా యోగా వేడుకలు నిర్వహించారని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ కాదు, దేశంలో ఎవరైతే ఈ యొక్క యోగా లవర్స్ ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి అందరి దృష్టి చంద్రబాబు నాయుడు గారి మీద అని చెప్పుకోవాలి. వయసు 76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన వేసినటువంటి యోగాసనాలు నిజంగా అబ్బురపరిచాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్. సార్ మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెబుతుంటారు, నా వయసు 7-10 దాటినా కూడా ఆలోచనలు మాత్రం ఎప్పుడు 20 ఏళ్ళ కుర్రాడి తగ్గట్టుగా ఉంటుందని చెప్పేసి. కానీ నిన్నటి రోజున ఆయన వయసు కూడా 25-26 సంవత్సరాలు అనిపించినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఏంటి అంటే, ప్రస్తుతం ఈ రోజులో మనం చూస్తున్నాం చాలామంది జెన్జీ కిడ్స్ కూడా కొంచెం ఒళ్ళు వంచాలన్నా ఏదైనా ఆసనాలు వేయడానికన్నా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. వాళ్ళకున్న శరీర అలవాట్ల దృష్ట్యా కావచ్చు, వాళ్ళకున్న శారీరక వాటి దృష్ట్యా కావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సునాయాసంగా రామ్దేవ్ బాబు గారితో యోగాసనాలు వేయడం మీరు కూడా చూసి ఉంటారు బహుశా. ఆయన వేసినటువంటి తీరు మీకే అనిపించింది? అసలు మీరు ఆ వీడియోలు చూసిన తర్వాత మీకు అభిప్రాయం ఏంటి అసలు? అంటే నాకు కొంత చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితం గురించి కూడా తెలుసు కాబట్టి, ఆయన ఆహారపు అలవాటు ఇప్పుడు కాదు, దాదాపు 40 ఏళ్ళ నుంచి కూడా ఆయన చాలా పరిమితమైన ఆహారం, తర్వాత ఆహార విషయాల్లో కొన్ని నియమాలు పాటిస్తారు. ఆయన ఏది పడితే అది తినటం కానీ, అన్టైమ్లీగా అకాలంగా తినటం కానీ ఉండదు. తినేది మితమైన ఆహారం, చాలా అంటే పౌష్టికంగా ఉండేది తింటారు. కానీ ఈ జంక్ ఫుడ్స్ అంటారు చూసారా, అలాంటి ఫుడ్ ఆయన తినడం. తర్వాత ఆయన రోజువారీ కార్యక్రమాలు కూడా ఒక క్రమశిక్షణగా సాగుతాయి. ఆయన ఆహార విశ్రాంత అలవాట్లన్నీ కూడా టైం ప్రకారమే ఉంటాయి. దాని వలన ఆయన మొదటి నుంచి అదే క్రమశిక్షణని రాజకీయంగా ఎలా కొనసాగిస్తున్నాడో, వ్యక్తిగత అలవాట్ల విషయంలోనూ ఆహార నియమాల విషయంలో కూడా అదే పాటిస్తున్నాడు. ఆయన ప్రతిరోజు యోగా చేస్తారు, తర్వాత ధ్యానం చేస్తారు. ఇవన్నీ కూడా నిన్న ఆయనకి యోగా చేయాలంటే పెద్ద కష్టం అనిపించలేదు, ఎందుకంటే ఆయన ప్రతిరోజు చేస్తాడు కాబట్టి. మోడీ గారు కూడా ఆ మాటకు వస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఆయన కొబ్బరికాయ కొట్టాలంటే కూడా కిందకు వంగి కొబ్బరికాయ కొట్టలేడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి ముసలాయన వయసు అయిపోయింది, ఆయన జీవితం అయిపోతుందని జ్యోతిష్యం చెబుతాడు. ఎవరెప్పుడు పోయేది ఎవరు చూస్తాడండి? అటువంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇతరుల జీవితాల గురించి అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు నేను ఎప్పుడు చూడలేదు. ఆ పేరు వింటే ఏమైపోతాడు, అది అయిపోతాడు. అసలు ఆ మావి గాని పెట్టినందుకు జనంలోకి వెళ్ళలేక కలుగులో దాక్కున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు ఇంతకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారండి యోగా దినోత్సవం సంబంధించి? అసలు యోగా దినోత్సవం అంటున్నావు, స్వతంత్ర దినోత్సవమే ఆయన పార్టీ కార్యాలయాల్లో ఆయన చేయడు, రాడు. ఎవరో ఒకళ్ళు వేస్తారు, అయిపోతే కూడా అయిపోయారు. కనీసం అంటే ఇది స్వతంత్ర దినోత్సవం అంటే ఏదో జాతీయ పండుగ, అది వేరే విషయం. జాతీయ పండుగ ఇది వ్యక్తిగత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక సంవత్సరానికి ఒక్కసారి అన్నా కనీసం ఆయన ఆరోగ్యం కోసం ఆయన చేసేది కదా, ఇది ప్రజల కోసమే కాదు కదా. కాదు మరి చేయొచ్చు. పార్టీ ఇప్పుడు ఆ శ్రద్ధ ఉంటే పార్టీ ఆఫీస్ పట్ల కార్యకర్తలను కలవటానికి కూడా ఒక అది అవకాశం కదా. ఆయన అసలు మనుషుల్ని కలవాలన్నా, మనుషుల్లోకి రావాలన్నా కూడా ఆయనకి చాలా బెరుకు. అసలు సొంత కార్యకర్తలని కూడా కలవడు. క్వార్టరీ వాళ్ళు కూడా పరిమితంగానే వెళ్ళాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే కూడా ఆయన ఊరుకోడు. మరి ఆయన ఏమి వ్యక్తిగతంగా కాలక్షేపం ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ప్యాలెస్లో ఏదో సెల్ ఫోన్తో ఆడతాడు, ఏదో ఆటలన్నీ చెప్తారు. అది నిజమా, లేకపోతే ఈ సంపాదించిన ఆస్తులకు సంబంధించిన లెక్కలు ఏమన్నా చూసుకుంటూ ఉంటాడా? ఇప్పటికప్పుడు అంతర్జాతీయంగా చేసే ఈ మనీ లాండరింగ్లో ఎక్కడ ఎంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఏంటి, తర్వాత ఏ డబ్బుల మీద ఎంతెంత వడ్డీలు వస్తున్నాయి, ఇవన్నీ మానిటరింగు. తర్వాత ఎవరెవరి దగ్గర బినామీలు పెట్టిన ఆస్తులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అవి చూసుకుంటాడు, తెలీదు. నిన్న రామ్దేవ్ బాబా గారు మరి అమరావతి వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని యోగా మొత్తం, ఇప్పుడైనా యోగా అంటే రామ్దేవ్ బాబా అని చూస్తారు. మొత్తం నిన్న జాతి దృష్టి అంతా కూడా మరి నిన్న అదే కార్యక్రమం మీదకి వెళ్ళింది. జాతీయ స్థాయి మీడియా కూడా చూపించింది, కొన్ని అంతర్జాతీయ మీడియాలు కూడా చూపించింది. పక్కన చంద్రబాబు నాయుడు గారు యోగాసనాలు వేయటం కూడా చూశారు. ఇంచుమించుగా ఆయన ఎట్లా వేసాడో అదే తరహాగా ఈయన చాలా వరకు వేసాడు. ఇక ఆయన అంటే మరి గురువుకు తగ్గ శిష్యుడు అన్నట్టుగా ఈయన కూడా మరి తగ్గట్టుగానే వేసాడు. అది
వ్యక్తిగతంగా ఆయనకు ఉండేటువంటి తను ఆరోగ్యం పట్ల శ్రద్ధే కాదు, వైజాగ్లో కూడా యోగా దినోత్సవం చేసినప్పుడు చాలామంది విమర్శించారు ఎందుకు ఇంత ఖర్చు పెట్టారని. రాబోయే తరాలకు కూడా తెలియాలి మన యోగాలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్ని అనారోగ్యాలు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు, వచ్చినాటిని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఎలా దాటి నుంచి బయటపడవచ్చు. యోగా చేస్తే అనేక రకాలైనటువంటి వ్యాధుల నుంచి కూడా బయటపడటానికి, వచ్చిన వ్యాధులను కూడా నివారించుకోవచ్చు యోగా చేయటం. అలాగే ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైనటువంటి ఆహారపు అలవాట్లు, అలాగే ఒక విశ్రాంతి తీసుకోవటం, రాత్రిపూట పలానా టైంకి పడుకోవటం, తెల్లారి లేవటం, ఈ ధ్యానం చేసుకోవటం, ఇవన్నీ కూడా మరి వచ్చే తరానికి తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మీరు అడిగారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా, ఆయన కూడా ఆయన పార్టీ కార్యాలయంలో యోగా దినోత్సవం చేస్తే ఒక అవేర్నెస్, అందరూ చేయాలి ఈ ప్రయత్నం, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు దాన్ని ఆచరించాలి. కొత్త జనజీవాళ్ళు పిజ్జాలు అవి తినటమే కాదు, వాటికన్నా కూడా మన పూర్వీకులు పెట్టిన ఆహారపు అలవాట్లు కానీ, ఆహారపు నియమాలు కానీ, లేకపోతే యోగా కానీ, ధ్యానం కానీ, ఇవన్నీ కూడా మనకి పూర్వీకులు అందించినటువంటి వరాలు. వాటిని కాపాడుకోవటానికి మరి నిన్న ఆయన వరల్డ్ యోగా డే రోజు రామ్దేవ్ బాబా గారిని కూడా రాష్ట్రానికి పిలిపించుకుని చేయటం అనేది ప్రతిదీ ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి ప్రోత్సాహం కనుక ఇస్తే యువత కూడా ఎక్కువ మంది, అంటే భారతదేశంలో చేసే యోగాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చేస్తున్నారనే ఒక పేరు కూడా సాధించవచ్చు. ఎందుకంటే గతంలో గాంధీ గారు స్వతంత్ర ఉద్యమంలో నూలు వడకమని ఇచ్చిన పిలుపు ఆంధ్రప్రదేశ్ ప్రజలే బాగా పాటించారు. మొత్తం ఇండియా మొత్తం మీద ఖాదీ గ్రామోద్యోగం, ఖాదీ బట్టలు తయారు చేయడానికి ప్రతి ఇంట్లోనూ పూర్వకాలం రాట్నాలు ఉండేవి. మహిళలు ఇంట్లో కూర్చుని మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత సాయంత్రం భోజనాల వరకు ఏదో ఒక ఈ చేనేతని ప్రోత్సహించారు. అందుకే మన పొందూరు, ఖద్దరు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా, మన ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి కానీ ఇవన్నీ చాలా పాకెట్స్ ఉన్నాయి. అట్లాగే సిరిసిల్ల తెలంగాణలో, తర్వాత మెట్పల్లి, హుజూరాబాదు, తర్వాత చీరాల, ఇవన్నీ కూడా మంచి మంచి పాకెట్స్ చేనేతకు సంబంధించి. కాబట్టి ఇప్పుడు యోగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక యువత ప్రభావితం కావాలంటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, బాబా రామ్దేవ్ గారు లాంటి పెద్దలందరూ కూడా దాన్ని ప్రోత్సహిస్తే ఆ స్పిరిట్తో, ఆ ప్రోత్సాహంతో యువత కూడా నేర్చుకుంటారు. మన తెలుగు అంటే మన భారత జాతి యూత్ అంతా కూడా మంచి ఆరోగ్యవంతులు అవుతారు. ఇప్పుడు చూస్తున్నాం కదా అనేక వ్యాధులు చిన్న చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి. తర్వాత ఇన్ఫెర్టిలిటీ కూడా ఒక సమస్య అయిపోయింది భారతదేశంలో. ఇవన్నీ కూడా ఆహారం నియమాలు లేకపోవటం వలన, సమయపాలన లేకపోవటం వలన జరుగుతున్న అనర్థాలు. ఇప్పుడు అది యోగా లాంటి ధ్యానం కానీ, లేకపోతే మన పాత ఆహారపు అలవాట్లు కనుక మళ్ళీ పునరుద్ధరించుకోగలిగితే మన దేశంలో ఇన్ని హాస్పిటల్స్కి ఇంత డబ్బులు మనం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంత అకాల మరణాలు జరగవు. రైట్, థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు.